ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వరద వార్తల వరద గురుస్తుంది చూడు నీ మీద అన్నది మన వెన్నెల. ఏం వార్త తెస్తుందో మరి ఇయ్యాల చూడాలి. వార్త తెస్తా అని చెప్పి ఎంత ముద్దుగా అన్న చూడుండ్రి. ఓ పిల్ల లేవో. ఇప్పుడే అందిన తాజా వార్త. తాజా వార్త కాదది, తాజా వార్త. ఆహాహాహా, ఏమి యాక్టింగు, ఏమి యాక్టింగు. పండుకొని లేచి నన్ను చూడంగానే వార్త గురించి గలవరిస్తున్నట్టు కవరింగ్ ఇస్తున్నావు కదా. ఒక్క నిమిషం. హలో పిన్నెలా, ఇక్కడ ఒక ఇల్లు కాలిపోతున్నది, తొందరగా వస్తే బాధితుల బయట తీసుకోవచ్చు. ఇగో నేను అచ్చుడు కుదరదు గాని ఒక పని చెయ్యి, ఆ ఏడుస్తున్నోళ్ళను వీడియో కాల్ చేయమను, రికార్డు పెట్టుకుంటా. అవ్వా మళ్ళేంది? అమీర్పేటలో ఒక ఇంట్లో దొంగలు పడ్డారట వెన్నెలా, మనం పోతే లైవ్ పెట్టొచ్చు. మనం లైవ్ పెట్టుడు కాదు, ఆ దొంగోన్నే బ్లాక్ చేసి పెట్టుమను, మనం ప్లే చేసుకుందాం. దొంగోడు వ్లాగ్ చేసి పంపితే నువ్వు వార్త వేస్తావా? ఎంత సింపుల్ సోర్స్ చెప్పినా కదా నేను. ఇంకా దొంగోడు తెలివి కొద్దయితే ఆ బ్లాగ్ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అట్లా కూడా పైసలు వస్తాయి ఆనికి. బాధితుల తరపున వార్త చెప్పంటే కొట్టేసినోనికి కలిసి వచ్చేది చెప్తావా? దమాక్లా పురుగు తిరుగుతుందా ఏమన్నా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేయబట్టి అంత మజ్జుగుండి ఎట్లెట్లనో మాట్లాడినక్క. వర్క్ ఫ్రమ్ హోమా? ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు నీకు? బొగలిచ్చుడేంది? మోడీ సార్ చెప్పిండని నేనే తీసుకున్నా. మోడీ సార్ చెప్పిండా నీకా? అంటే నాకు కాదు గాని దేశమెల్లా అందరికీ చెప్పినట్టే. సార్ చెప్పుడేంది? అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్పుడు కాదు, सूडू। साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की आदत भी हो गई थी, तो वो देश हित में होगा। वर्क फ्रॉम होम इनको हमें फिर से प्राथमिकता देनी है। ఇన్నవా మళ్ళీ అందరం కలిసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నాడు సారు. అందుకే ఇంట్లో నుంచే పని చేస్తా నేను. సార్ అన్నది మీటింగ్లు, వీడియో కాన్ఫరెన్స్ ఉన్నోళ్ళ గురించి. నాకు కూడా మస్తు కాన్ఫిడెన్స్ ఉన్నది. నీ తలకాయ కాన్ఫిడెన్స్ కాదది, కాన్ఫరెన్స్. పెట్రోల్ డీజిల్ వినియోగం పెరిగి తిప్పలైతున్నది. వాహనాలు వాడు తగ్గియాలంటే కరోనా యాళ్ళ అలవాటు పడ్డట్టు మళ్ళా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అన్నాడు సారు. అందరినీ చేయమనలే. అవు మరి నేను ఆడిడ తిరిగి వార్త తీసుకురావాలి, ఆఫీస్కి రావాలి అంటే బండ్లే పెట్రోల్ కావాలి కదా. అందుకే ఇంట్లో నుంచే పని చేసి పెట్రోల్ మిగులుస్తా. అయినా ఆర్తలు తెచ్చే పనికి గవన్నీ సెట్ కావు గాని నడు. ఎందుకు కాదండి, ఎందుకు కాదు? ఎట్లయితది నీ లెక్క వీడియో కాల్స్ తోట? చల్ నడు. సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే సార్ మాటలిని సంచులు చదువుకొని పోయినట్టు వీడియోలు పెడుతున్నారు గాని అన్ని తీర్ల కొలువులకు సెట్ అవుతుందా అట్లా? అన్నట్టు గిట్లనే మోడీ సార్ అన్న మాటలిని కొందరు ఏం చేసి రోజుడుండ్రి. ఇగో ఈడ లాల్చీ పైజాం వేసుకొని మెట్రో రైలు ఎక్కేటందుకు పోతున్నాడు కదా ఒక సారు. ఈయన పేరు ఆశీష్ సూద్, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి. ఈయన మోడీ సారు పెట్రోల్ వాడకం తగ్గియాలనంటే మెట్రోలల్లా బస్సులల్లా తిరగండి అని చెప్పిండని ఇగో ఇట్లా ఒక మీటింగ్ పోయేటప్పుడు మెట్రో రైల్లో ప్రయాణం చేసిండు సారు. ఇక ట్రైన్ దిగినాక స్టేషన్ కాంచి ఆటో రిక్షా పట్టుకొని పోయిండు. ఇక ఈ సార్ కథ ఇట్లుంటే మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి ద్వారకాధీష్ బన్సాల్ సార్ అయితే ఏకంగా సైకిల్ దొక్కకుండా పోయిండు లాంటి కోర్టుకు. ఒకరు మంత్రి అయ్యుండి ఇంకొకరు జడ్జి సాబ్ అయ్యుండి కూడా ఇట్లా పోయిండ్రు అంటే గ్రేటే. ఇక అందరికందరు లీడర్లు ఇట్లనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోతే జర్రనన్న రోడ్ల మీద కుయ్ కుయ్ అని మోత తగ్గుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఓంగా పబ్లిక్ వాడే గోస కూడా తెలిసి వస్తుంది వాళ్ళకు. ఆ లీడర్ ఈ లీడర్ వస్తున్నాడని సిగ్నల్ కాడ ఎక్కువ సేపు పబ్లిక్ ఆపే పని కూడా తప్పుతుంది అనుకోవచ్చిండ్రట కొందరు. కానీ మరి ఇక కొత్త మురిపెమల కొన్ని వద్దులు చేసి ఊకోకుండా ఎన్ని రోజులు ఇట్లా పోతారో చూడాలిగా.